బంజారాహిల్స్ టీఎక్స్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు సినీ నటుడు మంచు మనోజ్. రేపు మరొకసారి హాస్పిటల్ కు రానున్నాడు మనోజ్. మంచు మనోజ్ ఎమ్మెల్సీ పూర్తి చేశారు వైద్యులు. మంచు మనోజ్ పై అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చింది హాస్పిటల్ యాజమాన్యం. ఇంటర్నల్ గా కాలు మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు పూర్తి చేశారు. మరొకవైపు మంచు మనోజ్ ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు పోలీసులు. దెబ్బలు ఎలా తగిలాయనేది స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని తెలిపారు. అయితే రేపు మరొకసారి హాస్పిటల్ కు వస్తామని డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లాడు మనోజ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. 2 గంటల పాటు రోడ్ నెంబర్ 12 టెక్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి హీరో మంచు మనోజ్ ఇంతకు ముందే డిశ్చార్జ్ అయ్యారు. 2 గంటల పాటు కావాల్సినటువంటి హెల్త్ చెకప్ అంతా కూడా వైద్యులు నిర్వహించి ఇప్పుడు నార్మల్ గానే ఉన్నారు. 24 గంటలు అబ్జర్వేషన్ లో పెట్టాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనోజ్ కి తెలియజేయడంతో ఈ రోజు ఇంటికి చేరుకొని రేపు మళ్ళీ ఆసుపత్రికి వచ్చి ఆసుపత్రిలో తనకు కావాల్సినటువంటి వైద్య చికిత్సలు మనోజ్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కేసు విషయానికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు డైల్ 100 ద్వారా సమాచారం అందిందే తప్ప అఫీషియల్ గా పోలీసులకు మనోజ్ ఫిర్యాదు అందజేయలేదు. ఫిర్యాదు అందలేదు కాబట్టి పోలీసులు అఫీషియల్ గా దీనిపైన కేసు కూడా నమోదు చేయలేకపోయారు. తనకు గాయాలయ్యాయి అంటూ ఉదయం ఫోన్ ద్వారా ఇచ్చినటువంటి సమాచారమే తప్ప ఎలా జరిగింది ఎక్కడ అనేది ఒక క్లారిటీ లేకపోవడంతో ఉదయం నుంచి కొన్ని రూమర్స్ సాగిన తర్వాత తను గాయాలతో రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి ఆసుపత్రికి ఒక్కసారిగా తన భార్యతో కలిసి తను ప్రత్యక్షం అవ్వడము, తను నడవలేనటువంటి స్థితిలో ఉండడము, ఒకరి సహాయం తీసుకొని తను ఆసుపత్రి లోపలికి వెళ్లడము, మెడ భాగంలో తను పట్టి వేసుకోవడము, కుడి భాగంలో తనకు నడవకుండా కాలు ఇబ్బందికి గురి చేసినటువంటి వీడియోలు మనకు సోషల్ మీడియాలతో పాటు తను నడుస్తున్నటువంటి నడక తీరు కూడా అందరినీ నిజంగానే బాధ పెట్టే విధంగా అతనిపై దాడి జరిగింది అంటూ కూడా అందరూ మరోసారి గుర్తు చేసుకుని మనోజ్ ఎలాంటి గాయాలతో తను ఆసుపత్రిలో ఉండకుండా త్వరగా రికవరీ బయటికి రావాలంటూ కూడా అభిమానులందరూ కూడా ఉదయం నుంచి దీనిపైన సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ సాగిస్తా ఉన్నారు. ఈ రోజు జరిపినటువంటి సిటీ స్కాన్, ఇతర ఎక్స్రేలలో కూడా మనోజ్ ఎక్కువ ఏ చోట కూడా అతనికి తీవ్ర గాయాలు అవ్వలేదు. కండ నరాల కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి, బలంగా అతనిపై దాడి జరిగాయి, కొన్ని రహస్య ప్లేస్ లో అతని పైన దాడి జరిగినట్టు అనుమానాలు ఉన్నాయి. సిటీ స్కాన్ తీసినప్పుడు, ఎక్స్రేలు తీసినప్పుడు మెడ భాగంలో ఎక్కువగా నరాలకు ఎక్కువగా ఫోర్స్ గా దాడి చేయడము, కుడికాలకు చెందినటువంటి కండ నరాలపై కూడా ఈ దెబ్బలు తగిలి ఉన్నాయంటూ కూడా వైద్యులు వాటిని గుర్తించి ఆ రిపోర్ట్ కూడా మనోజ్ అందజేశారు. 24 గంటలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. 24 గంటల తర్వాత ఈ రోజువారీ షెడ్యూల్ తీసుకోవచ్చు, రెస్ట్ అవసరం అంటూ కూడా మనోజ్ కి తెలియజేయడంతో తన ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుని రేపు ఉదయాన్నే వచ్చి మళ్ళీ మరొకసారి పరీక్షలకు నేను సహకరిస్తాను, కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా అందిస్తాను అంటూ కూడా తను వైద్యులకు ఆ విషయాన్ని తెలియజేసి తనే స్వయంగా నడుచుకుంటూ తన వాహనంలో ఎక్కి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు తనకు దెబ్బలు తగిలినట్టుగా కూడా వైద్యులు చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరు దాడి చేశారనే దానిపై కూడా అఫీషియల్ గా తను ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ ఫిర్యాదు పాడిచేరి పోలీసులకు అందిస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎవరు దాడి చేశారు వాళ్ళని బాధ్యులను చేసి వారిపైన కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది.